మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ప్రియులారా, చీకటిలో ఉన్న మనుషులు ఎవరు? పాపములోను కడాంధకారములోను అవధేతలు మగ్గిపోతున్న ఈ ప్రజలను రక్షించుటకు, దేశ ప్రజలను రక్షించుటకు ఆయనే వెలుగుగా ఈ భూలోకానికి దిగివచ్చాడు. యోహాను సువార్తలో రాయబడి ఉన్నది, నిజమైన వెలుగు వచ్చెను, అది చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు జీవాన్నిచ్చేది, వెలుగు భయము నుండి విడిపించేది. పిల్లారా, గనుక చీకటిలో ఉన్న ప్రతి మానవుని దేవుడు ప్రేమతో మాట్లాడుచు ఉన్నారు. నా వెలుగును నీవు చూడాలంటే చీకటిలో నేను బయటికి రావాలి. ఏమిటా చీకటి? దేవునికి దూరమైపోవటం, వ్యతిరేకంగా ఉండటం, దేవుడంటే ఇష్టం లేకపోవటం. అటువంటి ప్రతి మనిషిని దేవుడంటూ ఉన్నాడు, నీలో నివసిస్తున్న ఆత్మ నాది గనుక నీ వెలిగించబడాలంటే నాలోనికి నీవు రావాలని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. గనుక వెలుగు దగ్గరకు రావాలి, చీకటి అంధకార పరిస్థితులను విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలి. ఈ యొక్క ఆనంద మాసములో, ప్రభువా, నేను పాపినై ఉన్నాను, చీకటిలో ఉన్నాను, సమస్యలు ఉన్నానని దేవుని బ్రతిమాలుకుంటే పాపమును క్షమించి ఆయన హృదయంలోకి వస్తారు. అప్పుడు జీవితం వెలిగించబడుతుంది. చాలామంది అంటూ ఉంటారు, మేము వెలుగులో ఉన్నాము కదండి, చీకటి అంటారేమిటి? అవును ప్రియులారా, నేను చెబుతున్న ఈ మాట బైబిల్ గ్రంథము చెబుతున్న మాట ఈ లోకపు వెలుగును గూర్చి కాదు, కానీ మనిషిలో ఉన్న అంధకార బంధకములను విడిపించుటకు, ఆత్మని వెలిగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చున్నారు. గనుక ఆ వెలుగును చూచినప్పుడు మనసుకు నెమ్మది కలుగుతుంది, కుటుంబానికి నెమ్మది కలుగుతుంది, కుటుంబంలో ఉన్న వారికి, అంగీకరించిన వారికి మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆయన రాజ్యమునకు చోటు దొరుకుతుంది. అది ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. చీకటిలో ఉన్న మా జీవితాలను పాపశాపముతో నిండిపోయి ఈ లోక మాలిన్యముతోనూ ఈ లోక ఆకర్షణతోనూ నాయన మోసం చేస్తున్న ఈ లోకములో మమ్మల్ని పంపించిన నీ ప్రేమ కొరకై వందనాలు. ఈ యొక్క మోసము నుండి, ఈ లోకములో ఉన్న శాపం నుండి విడిపించుటకు మీరు మమ్మలను నాయన ప్రత్యేకంగా ప్రేమించి పిలిచారు. మీరు ఇచ్చిన వెలుగు కొరకై, నెమ్మది కొరకై, కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్న అనేక మంది వెలిగించబడుటకు మీ కృపా సహాయము దయచేయండి. సమస్యలను విడిపించండి, మేలుతో నింపండి. ఇదనమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.